హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఒక మ్యాజికల్ బ్రిడ్జ్ గురించి విన్నారా? అది వేరే ప్రపంచానికి తీసుకువెళ్ళే స్పెషల్ బ్రిడ్జ్. మీరు కూడా అలాంటి బ్రిడ్జ్పై మీ స్నేహితులతో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? అలాగే ఇప్పుడు మనం మీకు లాంటి సాహసవంతమైన ముగ్గురు స్నేహితులు మియా, లియో మరియు జో ఈ మ్యాజికల్ బ్రిడ్జ్లో ఏం చేయబోతున్నారో తెలుసుకుందామా? మీరు కూడా వారి ప్రయాణంలో హెల్ప్ చేయండి. కమాన్ కిడ్స్, లెట్స్ ఎంటర్ ఇన్ టు ది మ్యాజికల్ బ్రిడ్జ్ స్టోరీ. అనగనగా ఒక ఊరు. అక్కడ మియా, లియో, జో అనే ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరోజు వాళ్ళ ఊరిలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఆగిన తర్వాత మియా, లియో, జో ఒక అద్భుత దృశ్యాన్ని చూశారు. ఏమైనా గెస్ చేశారా కిడ్స్? అది ఆకాశము నుండి భూమిని తాకుతున్న ఒక అందమైన రంగుల వంతెన. అదే కలర్ఫుల్ బ్రిడ్జ్. వాళ్ళు ఆ బ్రిడ్జ్ని చూశారు. అది చూసిన మియా, చూసారా ఫ్రెండ్స్, ఇది మ్యాజికల్ బ్రిడ్జ్ లాగా ఉంది, దీన్ని మనం దాటగలమా అంటాడు. మీరేమంటారు పిల్లలు? మియా, లియో మరియు జో ఈ మ్యాజికల్ బ్రిడ్జ్ని దాటగలరా? వారు ముగ్గురు ఆ మ్యాజికల్ బ్రిడ్జ్ని ఎక్కడానికి సిద్ధపడ్డారు. వారు ఎక్కడానికి ట్రై చేస్తూ ఉండగా వారికి ఓ మ్యాజికల్ తాబేలు కనిపించింది. అది ఇలా అంది, మీరు ఈ మ్యాజికల్ బ్రిడ్జ్ని దాటాలంటే నేను అడిగే మొదటి ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలి అని అంది. అందుకు వారు, మేము నిజాయితీగా సమాధానం చెప్తాము, నీ ప్రశ్న ఏంటో అడుగు అంటారు. అందుకు తాబేలు, మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా అని మొదటి ప్రశ్న అడిగింది. అందుకు మియా, నేను అబద్ధం చెప్పాను, కానీ తర్వాత నిజం చెప్పేశాను మరియు క్షమాపణ కూడా చెప్పాను అని సమాధానం ఇచ్చింది. అందుకు తాబేలు, మీరు నిజాయితీగా ఉన్నారు, మీ సమాధానం సరైంది, మీరు ముందుకు వెళ్ళవచ్చు అని దారి ఇచ్చింది. పిల్లలు, మీరు మీ ఫ్రెండ్స్కి అబద్ధం చెప్పారా? చెప్పిన తర్వాత మళ్ళీ నిజం చెప్పి సారీ అడిగారా? నిజాయితీగా సమాధానం చెప్పండి. ఇంతలో వారు ముగ్గురు ముందుకు వెళ్తుండగా వారికి ఒక సింహం ఎదురైంది. ఆ సింహం వారితో ఇలా అంది, మీరు ముందుకు వెళ్ళాలి అంటే నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాలి అంది. అందుకు వారు, మేం రెడీగా ఉన్నాం అని అన్నారు. అందుకు సింహం, అయితే నేను ఇప్పుడు మీ ధైర్యాన్ని పరీక్షిస్తాను, మీ భయాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. అందుకు లియో, నాకు ఎత్తైన ప్రదేశాలంటే భయం, కానీ ఈ మ్యాజికల్ బ్రిడ్జ్ ఎక్కడానికి నన్ను నేను నమ్ముకున్నాను, నేను ఎక్కడానికి ధైర్యం చూపుతున్నాను, నేను నా భయాన్ని ఎదుర్కొంటాను అని జవాబు ఇచ్చింది. అందుకు సింహం, మీరు ధైర్యం చూపారు, భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం నిజమైన వీరులమవుతాం అనింది. మీ సమాధానం నాకు నచ్చింది, మీరు ముందుకు వెళ్ళవచ్చు అని వారికి దారి ఇచ్చింది. పిల్లలు, మీరు లియోలాగా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారా? చెప్పండి. ఇంతలో మళ్ళీ వారు ముగ్గురు వారి ప్రయాణం ముందుకు సాగించారు. కొంత దూరం వెళ్ళగానే వారికి ఒక వింతైన పక్షి కనపడింది. మీరు మీ ప్రయాణం చివరికి వచ్చేశారు, నేను అడిగే ఈ ప్రశ్నకు జవాబు చెప్పి మీరు ముందుకు వెళ్ళవచ్చు అనింది. అందుకు వారు, సరే, మేము నీ ప్రశ్నకు జవాబు చెప్తాము, అడుగు అన్నారు. అందుకు ఆ మ్యాజికల్ పక్షి, ఇది మీ చివరి పరీక్ష, జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పండి. ఈ బ్రిడ్జ్ చివరి మెట్టుపైకి ఒక్కరు మాత్రమే వెళ్ళాలి, మీలో ముందుగా ఎవరు వెళ్తారు అని అడిగింది. అందుకు మియా, లియో మరియు జో ముగ్గురు కలిసి, మేము ముగ్గురం వెళతాము, మేము ఒకరిని విడిచి ఒకరం ముందుకు వెళ్ళము, వెళితే కలిసే వెళతాం, మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు మమ్మల్ని నమ్ముతారు, మాకు సహాయం చేస్తారు మరియు మా పక్కనే ఉంటారు, మాకు మా ఫ్రెండ్షిప్ ముఖ్యం అని జవాబు ఇస్తారు. అందుకు ఆ మ్యాజికల్ పక్షి, మీరు స్నేహం యొక్క నిజమైన అర్థాన్ని తెలిపారు, ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళవచ్చు అని వారికి దారి ఇచ్చింది. మీరేమంటారు పిల్లలు? మీరు మొదటిగా వెళతారా లేక మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకువెళతారా? ఇంకా మియా, లియో మరియు జో
వారి సాహస యాత్రని విజయవంతంగా పూర్తి చేశారు. నిజాయితీ, ధైర్యం మరియు స్నేహం వారికి విజయాన్ని తీసుకొచ్చాయి. మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు పిల్లలు? మీ స్నేహితులతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి, ధైర్యంగా ఉండండి మరియు ఒకరినొకరు ఎప్పటికీ విడిచిపెట్టకండి. సరేనా పిల్లలు? ఇంతకీ ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన కిడ్స్ ఫన్ లర్న్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. నేను మీకు బోల్డ్, ఇంట్రెస్టింగ్ అండ్ మోరల్ స్టోరీస్ చెప్తాను. నెక్స్ట్ టైం మరో వండర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఫ్రెండ్స్తో జాలీగా, పేరెంట్స్తో ప్రేమగా, టీచర్స్తో గౌరవంగా ఉండండి. బాయ్ బాయ్ కిడ్స్.